ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన శ్రీరెడ్డి గారి గృహానికి చెందిన కొన్ని వాస్తుపరమైన లోపాలను ఈ వీడియోలో చర్చిద్దాం. వీరు 6 నెలల క్రితం నూతన గృహంలోకి ప్రవేశించడం జరిగింది. వీరిది తూర్పు ముఖ గృహం. అయితే ఇది 20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో ఉంది. వాస్తులో ప్రధానంగా పరిశీలించవలసిన అంశాలుగా డోర్లు, టాయిలెట్లు, సెప్టిక్ ట్యాంక్, కిచెన్లను చెప్పుకోవచ్చు. శ్రీరెడ్డి గారి గృహం తూర్పు పడమరలుగా 40 అడుగుల 6 అంగుళాలు, ఉత్తర దక్షిణాలుగా 15 అడుగులుగా ఉంది. తూర్పు ఆగ్నేయంలో మెట్ల క్రింద టాయిలెట్ ఏర్పాటు చేశారు. ఇలా ఉండడం వాస్తు ప్రకారంగా దోషమే అయినప్పటికీ దీనికి పరిహారంగా ఆగ్నేయంకు సమాంతరంగా ఈశాన్యంలో కూడా గోడ లాగడం జరిగింది. దీని తర్వాత తూర్పులో 7 అడుగుల వరకు ఖాళీ స్థలం ఉంది. దక్షిణంలో ఖాళీ స్థలం లేదు. ఉత్తరం దిక్కులో 2 అడుగుల మేర, పడమర దిక్కులో 1.5 అడుగు మేర ఖాళీ స్థలం ఉన్నాయి. తూర్పు ఈశాన్యంలో ఉన్న ప్రధాన ద్వారం సూర్యస్థానంలో రావడం జరిగింది. దీని కారణంగా గృహస్థులు ప్రతి చిన్న విషయానికి కూడా అసహనం మరియు కోపానికి గురవుతూ ఉంటారు. అలాగే కాంపౌండ్ గేట్ కూడా ఇదే స్థానంలో రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న టాయిలెట్ పశ్చిమ నైరుతిలో రావడం జరిగింది. అలాగే ఇంటి బయట దక్షిణం దిక్కులో వీరి ఇంటి కాంపౌండ్ వాల్ లేకపోవడం వలన ప్రక్క ఇంటి వారి సెప్టిక్ ట్యాంక్ వీరి గృహం యొక్క నైరుతి ప్రక్కనే రావడం జరిగింది. నైరుతి దోషాల కారణంగా కాళ్లకు సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతా ఉంది. కాంపౌండ్ లోపల ఫ్లోరింగ్ లెవెల్స్ అన్నిటికంటే ఎత్తుగా నైరుతి, ఆ తర్వాత ఆగ్నేయం, ఆ తర్వాత వాయువ్యం, ఆ తర్వాత చివరగా ఈశాన్యం డౌన్గా ఉండాలి. అయితే ఇక్కడ ఆగ్నేయం కంటే వాయువ్యం దాదాపుగా 2 అడుగుల మేర ఎత్తుగా ఉంది. ఈ వాస్తు దోషాలను సవరించుకోవడానికి ఏం చేయాలో చూద్దాం. 1. తూర్పు ప్రధాన ద్వారం బదులుగా ఉత్తర ఈశాన్య ద్వారం ద్వారా నడకలు సాగిస్తే అద్భుత ఫలితాలు పొందవచ్చు. ఎందుకంటే ఈ గృహానికి ఉత్తర ఈశాన్యంలో ఉన్న ద్వారం మంచి స్థానంలో ఉన్నది. 2. కాంపౌండ్ వాల్కు ఉన్న గేట్ మార్చడానికి అవకాశం లేదు కావున ఈ గేటుకు గ్రీన్ కలర్ వేసి గ్రీన్ కలర్ షీటు బిగించుకోవాలి. 3. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న టాయిలెట్ కమోడ్ చుట్టూ ఎల్లో కలర్ పట్టీ వేయవలెను. అలాగే ఎల్లో కలర్ బల్బును ఎల్లప్పుడూ వెలిగించి ఉంచడం మంచిది. 4. ప్రక్క ఇంటి వారి సెప్టిక్ ట్యాంక్ వచ్చిన ప్రదేశంలో ఈ ఇంటికి ఎల్లో కలర్ వేయడం ద్వారా ఎర్త్ ఎలిమెంట్ను బ్యాలెన్స్ చేయవచ్చు. 5. కాంపౌండ్లో ఉన్న ఫ్లోరింగ్ లెవెల్స్ లోపాలను సరిదిద్దడానికి చిత్రంలో 2 నెంబరు సూచించిన ఆగ్నేయ భాగాన్ని 3 నెంబరు సూచించిన వాయువ్య భాగం కంటే కొంత ఎత్తులో ఉండే విధంగా ఫ్లోరింగ్ను సవరించాలి. చిత్రంలో 4 నెంబర్ ఉన్న ప్రదేశంలో ఈశాన్యం వచ్చింది. ఎందుకంటే ఇంటి యొక్క పొడవు చాలా ఎక్కువగా ఉండడం వలన. కావున అక్కడ నుండి తూర్పుకు డౌన్ ఉండేలా ఫ్లోరింగ్ను సవరించుకోవాలి. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.